హే గైస్, వెల్కమ్ టు చిను మనీషా యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇట్లా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత టొమాటోస్, చిల్లీ అన్నీ యాడ్ చేసుకొని లైట్గా టర్మరిక్ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్ యాడ్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి మంచిగా స్టిర్ చేసి కలపండి. చికెన్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. అట్లా ఫ్రై అవుతూ ఉండాలి, కలుపుతూ ఉండండి మధ్యలో మధ్యలో అట్లా వదిలేయకుండా. చికెన్లోంచి వాటర్ వస్తాయి, అట్లా బాయిల్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం రైస్ తీసుకున్నాం కదా, దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ రైస్కి 4.5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. చికెన్ అందులోనే బాయిల్ అవ్వనిద్దాం. తర్వాత దానికి సరిపడా రైస్కి కూడా సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇన్కేస్ సరిపోకపోతే. అట్లా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా, ఇప్పుడు అందులోకే మనం రైస్ వేసుకోవాలి. ఆల్రెడీ మేము 2 అవర్స్ నానబెట్టాము రైస్ని. ఇట్లా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇది కొంచెం ఒక 10 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందులో ఉన్న చికెన్ పీసెస్ తీసేసి వేరే బౌల్లోకి యాడ్ చేసుకుందాం. స్ట్రైనర్ లాంటిది కానీ ఏదైనా ఉంటే మీ దగ్గర దాంతో తీసివేయండి. ఓన్లీ వాటర్ ఉంచుదాము. చికెన్ పక్కకు పెట్టేసి ఇప్పుడు అలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా వాటర్, అందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. రైస్ కంప్లీట్గా వేసుకొని స్టిర్ చేసుకుందాం. రైస్ అందులో బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ లోపు లెమన్ ఒకటి స్క్వీజ్ చేసుకోండి, మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుంది. అండ్ ఇంకొక కడాయి తీసుకొని అందులోకి గీ వేసుకొని కొంచెం ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. ఇట్స్ యువర్ చాయిస్. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అండ్ నెక్స్ట్ చిల్లీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకొక పక్కన మనకి రైస్ రెడీ అవుతుంది. ఇప్పుడు అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. అందులోకి ముందుగా మనం బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. వాటర్లో నుండి తీసాం కదా, ఆ చికెన్ వేసుకొని రోస్ట్ చేసుకుందాం. చికెన్ బాగా రోస్ట్ అవ్వాలండి. అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ ఒక 3.5 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. అది అట్లా మంచిగా రోస్ట్ అవ్వనివ్వండి. ఇక్కడ మా పెద్ద మనుషులు వెయిట్ చేస్తున్నారు, మాకన్నా ముందు ఈ మనుషులకు పెట్టాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. with onions we can eat it. Thank you for watching. Please do subscribe. Thank you.